ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదములే పర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయ భోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలు అనడి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియూ లేనిది. కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు చేయవలెను. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. దురభిమానమును మోహమును త్యజించిన వారును ఆసక్తి అను దోషమును జయించిన వారును ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు
శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనిడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును విషయభోగములను అనుభవించుచున్నప్పుడును అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపమును తెలిసికొనగలుగుదురు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియూ ఈ ఆత్మను తెలిసికొనజాలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును
ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరుంగుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా కలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. పై ఇద్దరి కంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః
పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపి తిని దీని తత్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయః.